శ్రీ హనుమాన్ జయంతి కథ. హనుమాన్ జయంతి అనేది హిందూ మతంలో ఒక పవిత్రమైన పండుగ. ఇది శ్రద్ధ, భక్తి మరియు శౌర్యానికి ప్రతీక. ఈ రోజున హనుమంతుడు ఈ భూమిపై అవతరించిన రోజు అని నమ్ముతారు. హనుమంతుడు వాయుపుత్రుడు, అంజనాదేవి మరియు కేసరిల కుమారుడు, రాముని పరమభక్తుడు మరియు నిత్య బ్రహ్మచారి. జనన కథ. త్రేతాయుగంలో అనేక దానవులు భూమి మీద దుశ్శాసనాన్ని పెంచినప్పుడు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పట్లో శ్రీహరికి అవతారం తీసే సమయం వచ్చింది. భూమి మీద రాక్షస సంహారానికి రామునిగా జన్మించాడు. ఈ క్రమంలో ఆయనకు సహాయపడే శక్తిమంతుడు అవసరమయ్యాడు. ఆ సమయంలో వాయుదేవుని ఆశీస్సులతో హనుమంతుడు జన్మించాడు. అంజనాదేవి ఒక అప్సరస. ఒక శాపం వల్ల భూమిపై మానవ రూపంలో జన్మించింది. ఆమె భర్త కేసరి వనరుల రాజు. అంజనాదేవి తీవ్ర తపస్సు చేసి శివుని అనుగ్రహాన్ని పొందింది. ఆమె తపస్సును తృప్తిపరచిన శివుడు ఆమెకు పరమవీరుడు హనుమంతుని బిడ్డగా ప్రసాదించాడు. శివుడి అనుమతితో వాయుదేవుడు తన తేజస్సును ఆమె గర్భంలో నింపాడు. ఇలా హనుమంతుడు వాయుపుత్రుడిగా జన్మించాడు. బాల్యంలో అద్భుతాలు. హనుమంతుడి బాల్యం మహత్తరమైనది. ఓ రోజు ఉదయాన్నే తలెత్తగానే ఆకాశంలో సూర్యుని చూసి అది ఫలం అనుకుని ఎగిరి వెళ్లి సూర్యుణ్ణి తినేందుకు యత్నించాడు. ఇంతలో ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేశాడు. హనుమంతుడు కింద పడిపోయాడు. దీన్ని చూసిన వాయుదేవుడు కోపించి ప్రాణవాయువును ఆపేశాడు. ప్రపంచమంతా ఊపిరాడక బాధపడింది. దేవతలు వచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేసి హనుమంతుడికి అనేక వరాలను ప్రసాదించారు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, విష్ణువు, సరస్వతి, లక్ష్మి, వరుణుడు, అగ్నిదేవుడు, యముడు ఇలా దేవతలందరూ హనుమంతునికి అనేక బలాలు ఇచ్చారు. హనుమంతుడు అన్నింటిలో శ్రేష్ఠుడు. అమిత బలమున్నవాడు, యోగి, విద్యార్థి, ధర్మ పరిరక్షకుడు. కాని బాల్యంలో తన శక్తులను అనవసరంగా వినియోగించేవాడు. అందువల్ల శపించబడి తన శక్తులను మరచిపోయాడు. తరువాత గురువు సునితుడు వల్ల తన శక్తిని తిరిగి గుర్తించాడు. రామాయణంలో పాత్ర. హనుమంతుని నిజమైన గొప్పతనం రామాయణంలో కనిపిస్తుంది. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతమ్మను రావణాసురుడు హరిచెల్లాడు. ఆ సమయంలో హనుమంతుడు రామునికి పరిచయం అయ్యాడు. శబరి ద్వారా రాముని దగ్గరకు వచ్చిన హనుమంతుడు ఆ రోజు నుండి రాముడికి నిష్ఠ భక్తుడయ్యాడు. హనుమంతుడు సీతమ్మను లంకలో వెతికే ప్రయత్నంలో సముద్రం దాటి వెళ్లాడు. ఆయనే లంకాదహనం చేసినవాడు. ఆయనే సీతమ్మకు శ్రీరాముని ఉంగరం ఇచ్చినవాడు. రాముని ఆశీర్వాదంతో హనుమంతుడు శక్తులన్నింటినీ జ్ఞాపకంలోకి తెచ్చుకున్నాడు. శక్తులు మరియు బలాలు. హనుమంతుడికి కలిగిన ముఖ్యమైన శక్తులు ఇవే. 1. అష్టసిద్ధులు, నవనిధులు, శివుడు, విష్ణువు ప్రసాదించిన ప్రత్యేక సిద్ధులు. 2. అంజనేయ బలము, ఎవరూ ఎదిరించలేని ఫిజికల్ శక్తి. 3. వేగం, ఆయన స్పీడ్ వల్లే మారుతి అనే పేరు లభించింది. 4. ఛాయారూపము, అనేక రూపాలు మార్చగలిగే శక్తి. 5. నిత్య బ్రహ్మచర్యము, శుద్ధత మరియు నైతిక విలువలలో అగ్రగణ్యుడు. 6. జ్ఞానం, విద్య, సూర్యుణ్ణే గురువుగా చేసుకుని విద్యను అభ్యసించినవాడు. రామ పట్టాభిషేకం తరువాత. శ్రీరామ పట్టాభిషేకానికి తరువాత కూడా హనుమంతుడు అయోధ్యలోనే రాముడి సేవలో ఉండిపోయాడు. అతనికి ఎటువంటి వరాలు వద్దు, రాముడి నామస్మరణే చాలనుకున్నాడు. హనుమాన్ జయంతి ప్రాముఖ్యత. భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో హనుమాన్ జయంతి వేర్వేరు తేదీల్లో జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఇది చైత్ర పౌర్ణమి రోజు మార్చి-ఏప్రిల్ జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో కార్తీక మాసంలో. ఈ రోజున భక్తులు హనుమంతుడిని పూజిస్తారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేస్తారు. హనుమాన్ పూజ విధానం. హనుమాన్ జయంతి రోజు భక్తులు ఉదయం స్నానం చేసి మంగళంగా ముంగురుతో అలంకరించిన హనుమంతుడిని పూజిస్తారు. నెయ్యితో దీపాలు వెలిగించి వడపప్పు, అప్పలు, వడమాల ప్రసాదంగా పెట్టారు. హనుమాన్ చాలీసా, రామాయణ పారాయణ చేస్తారు. పగలు ఉప్పు లేని ఉపవాసం,
రాత్రి సత్విక భోజనం చేస్తారు. కొంతమంది రాత్రంతా జాగరణ చేస్తూ భజనలు, కీర్తనలు చేస్తారు. హనుమంతుడు భక్తులకు శక్తిని, ధైర్యాన్ని, విజయం మరియు రక్షణను ప్రసాదిస్తాడు. జీవితంలో వచ్చే ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఇవ్వగల మహాశక్తి ఆయనది. అందుకే హనుమంతుడు నా వెంట ఉంటే శత్రువులెవరు అన్న భక్తి భావన ప్రజలలో గాఢంగా ఉంది. జై శ్రీరామ్. జై హనుమాన్. శ్రీరామదూత హనుమాన్ కీ జయ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.